తిరుమలలో స్వామివారి గురించి నాకు తెలిసిన కొన్ని అద్భుతాలైతే చెప్తా. సాధారణంగా రాతి విగ్రహం పైన పచ్చకర్పూరం పెడితే అది కొన్నేళ్ళకైనా పగుళ్ళైతే వస్తుంది. కానీ స్వామివారికి నిత్యం ఆ పచ్చకర్పూరం అయితే వాడతారు కదా! ఇక్కడ ఎలాంటి హాని జరగకపోవడం అనేది ఒక అద్భుతం. స్వామివారి వీపు భాగంలో చెవి పెట్టి వింటే సముద్రం అలా సౌండ్ వస్తుందంట. కానీ నేను దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి మనం ఇలా చుట్టూ తిరుక్కొని వస్తాం కదా! అలా బ్యాక్ సైడ్ చాలామంది చెవి పెట్టిండుంటారు. నేను వినున్నా గానీ నాకు అలా అనిపించలేదు గానీ, ఓం నమో వెంకటేశాయ అన్న సౌండే నాకు వినిపిస్తుంది. అది కూడా ఒక అద్భుతమే ఇక్కడ. తిరుమలలో స్వామివారి విగ్రహము 110 డిగ్రీల వేడితో ఉంటారంట. అందువల్ల ఎప్పుడు కూడా స్వామివారికి చల్లని పదార్థాలతోనే అభిషేకం చేస్తుంటారు. నాకు తెలిసింది స్వామివారి గురించి కొంచెం అయితే మీతో షేర్ చేసుకున్నా. మీకు తెలిసింది ఇంకేదన్నా ఉంటే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటా. నేను తిరుమల నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు తీసిన కొన్ని మంచి మంచి క్లిక్స్ ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.